లేరా శ్రీవర్ధన్ గారు మేడం చెప్పండి. అంటే ఎన్డీఏకు 303 అంటే మామూలుగా ఎన్డీఏకు మీరు 400 అన్నారు. సో ఎన్డీఏకు 303 అందులో ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అదే జోరు కనిపిస్తుంది. కాకపోతే అఫ్కోర్స్ ఖచ్చితంగా మూడోసారి బీజేపీదే అధికారం అనేది తేలుతుంది. కాకపోతే ఇంతకుముందు సుందరరాం శర్మ గారు మాట్లాడినప్పుడు మీరు ఎడ్జ్లో కనుక ఉన్నట్టయితే కనుక అటు టీడీపీ నుంచి కూడా బీజేపీకి ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది అని ఒకటి చెప్పారు. మీరు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రేపటి రోజున కాంగ్రెస్ వెంట వెళ్లే అవకాశం ఉంటుంది టీడీపీ అనేది ఉద్దేశం ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ తో కలిశారు కదా. సో మేబీ ద రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పుడున్న దీంట్లో చూస్తే ఇది ఊహాజనితమైనటువంటి అంశం. వారు వైసీపీ నాయకులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అది ఊహాజనితమైనదే. ఈ రోజు మీకు స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంది. అది ఎక్కడ కూడా ఎలాంటి శిశబిషలు లేనటువంటి పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక యువకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆస్పిరేషన్ కు అనుగుణంగా జగన్ పరిపాలన కొనసాగలేదనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో ఈ యొక్క సంక్షేమ పథకాలు అంటే అక్కడ ఓటమి గెలుపులు ఇవన్నీ పక్కన పెడితే మీకు థ్రెట్ ఉంది అనేది వాళ్ళది. అంటే యాక్చువల్ గా అక్కడ గెలుపు ప్రజలు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేస్తారు, అది దాంట్లో డౌట్ ఏమి ఉండదు. కాకపోతే మీరు అనుకున్న ఫిగర్ మీకు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు మున్ముందు ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఒకటండి. అదే వారు చెప్తున్న దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క ఏదైతే ఉందో అంటే వారికి ఉన్నటువంటి అవకాశంలో ఒక అవకాశం తీసుకుంటాడేమని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి ఆరోపణ. కానీ అట్లాంటిది జరగదు. ఇలా కూటమికి ముందే ఎన్నికలకు ముందే సరే చంద్రబాబు నాయుడు ఆయననే 2014లో భారతీయ జనతా పార్టీని కాదనుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి ఏదైతే ఉందో అంటే విభజన హామీలు నెరవేర్చడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారని చెప్పేసి ఏదో ట్రాప్ ఏదైతే తీసుకున్నాడో దాంట్లో చంద్రబాబు నాయుడు అనవసరమైనటువంటి ట్రాప్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. లేకపోతే ఆ రోజు కూడా కరెక్ట్ ఎన్డీఏతో ఉండింటే అక్కడ అవకాశం మళ్ళీ వచ్చేది. సో ఈ రోజు మోదీ గారి యొక్క వేవ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లో ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వారికి ఉన్నటువంటి ఆకర్షణ కావచ్చు, ఇవన్నీ కలిపి ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అంశం. సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వెళ్ళిపోతారు అనేది ఇక్కడ కనిపిస్తున్నది ఏం లేదు. 200 మార్కును దాటే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ లో కూడా అంటే వస్తున్నటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఐఎన్డీఏకి ఏం లేదు. సో రాజకీయ సమీకరణలు జరగవచ్చేమో. ఒకసారి చిత్తూరు నుంచి మా రిపోర్టర్ సురేష్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్ ఇవ్వడానికి ఏపీకి సంబంధించి రిజల్ట్ ముఖ్యంగా